భక్తుల మానవ కళాకారుల పాటలోని యొక్క మహోత్తరమైన సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్న సమయంలో ఆ మహోత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టడం చేయడానికి జరుగుతున్న సన్మాన సదస్సులో భాగంగా రోజు కరీంనగర్ పెద్దపల్లి జిల్లాల ఈ సన్మాన సదస్సుకు పెద్దపల్లి జరుగుతున్న సన్మాన సదస్సు అధ్యక్షులు అంబాల రాజేందర్, వివిధ రాజకీయ పక్షాల నుంచి మనకు వచ్చిన ప్రజలు, మాజీ శాసనసభ్యులు అన్న హాస్పిటల్ పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులందరికీ ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నా సోదరి సోదరులారా, దయచేసి ఇంకా పిల్లలపల్లిలో సభ ఉంది, జరుగుతున్న విషయాలను క్లుప్తంగా మీ దృష్టికి తీసుకొచ్చిపోవడం కోసం వచ్చాను. మీరు ఫిబ్రవరి 7న జరగబోయే మహత్తరమైన కార్యక్రమం ప్రపంచంలో చూడబోతుంది. ఎందుకంటే ప్రపంచంలో వైద్యాలు ఉన్నాయి అన్ని దేశాల్లో, మన దేశంలో చాలా కులాలు వైద్యాలు ఉన్నాయి. కానీ ఈ ప్రపంచ దేశాల్లో ఏ పోరాటం అయినా సరే ఒక 10,000 వైద్యాలు పాల్గొన్న సందర్భాలు ఇక్కడ కనిపించలేదు. కానీ రేపు మార్గజాతి మాత్రం లక్షల డబ్బులతో ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా కార్యక్రమం జరగబోతుంది. మన ఆవేదన, మన ఆకాంక్షలు మన లక్ష్యాన్ని చేరుకునే దిశగా ప్రభుత్వాలను పెట్టడం కోసం, ప్రపంచానికి మన ఆవేదనను ఆకాంక్షలు నిర్మించడం కోసం ఇంతకుముందు ఎన్నో పోరాటాలు చేసినాము. ఇప్పుడు డబ్బే ఆయుధంగా, డబ్బు శబ్దమే ప్రపంచానికి నిర్వహణ చేయడం కోసమే రేపు ఒక మహత్తరమైన సాంస్కృతిక కార్యక్రమం పెట్టాము. ఇది ప్రపంచంలో ఎక్కడ జరిగిన ఒక సాంస్కృతిక కార్యక్రమం. ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు మనం భాగస్వామ్యం కావాలి. ఇంకా ఒక 15 రోజుల సమయం ఉంది కనుక ఈ 15 రోజుల సమయంలో ప్రతి ఇంటికి ఒక డబ్బు కొనండి, ఒక 500 నుంచి 600 రూపాయలు ఖర్చు వస్తుంది. రెండోది, మీరు హైదరాబాద్ రావడానికి ఎవరి మీద ఆధారపడడానికి ఎదురు చూడబాకండి. మీరు ఇంటికి ఒక 100-200 వేసుకోండి, వసూలు పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఇంటికి ఒక డబ్బు కొనండి, ఒక 500 ఖర్చు వస్తుంది. అదే సమయంలో ఇంటికి 100-200 వేసుకోండి, వసూలు 200 వసూలు అవుతాయి. ఎందుకు చెప్తున్నంటే ఈసారి మీరు చేసుకునే ఆ ఖర్చు ఎత్తులో మన బిడ్డలకు 100 తరాలు పోషించాలని, మన బిడ్డలకు 100 తరాలు పోషించారు, రాబోయే 100 తరాలు పోషించారు. కాబట్టి రాబోయే 100 తరాల బిడ్డల పోషణ కోసం జరగబోయే ఒక సాంస్కృతిక కార్యక్రమం. మన మార్గాలకు అంతో ఎంతో ఎంఆర్టీస్ వచ్చినాక విలువ గౌరవం సమాజంలో కొంత జరిగింది. ఒకనాడు కులం పేరు చెప్పుకోవాలన్న సిగ్గుపడ్డ మనం ధైర్యంగా గర్వంగా మార్గం చేసుకుంటున్నాం. కానీ ఇప్పుడు మన డబ్బుతో ప్రపంచంలో విలువ తెప్పించడం కోసం ఇక రెండోది, వాస్తవానికి 30 ఏళ్ల పోరాటం అనంతరం 94లో మొదలుపెట్టిన మన పోరాటం ఎన్నో దశలు దాటుకొని, ఎన్నో పోరాటాలు చేసి, ఎన్నో త్యాగాలు చేసి, ఎంతో మంది బిడ్డల శ్రమ పడటం వల్ల అంతిమంగా ఆగస్టు 1న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో వర్గీకరణ న్యాయం అనేది రాష్ట్రాలను చేసుకోవచ్చు అని చెప్పి స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు తర్వాత అదే క్షణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీంట్లో శాసనసభలో భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు ఎస్సీ వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అంతకు ముందు ఇచ్చిన నోటిఫికేషన్ కూడా వర్గీకరణ వర్తింపజేసి ఉద్యోగాలు భర్తీ చేస్తాం, అవసరం అనుకుంటే ఖచ్చితంగా ఆర్డినెన్స్ తీసైనా సరే మార్గంలో న్యాయం చేస్తామని చెప్పి
వచ్చిన రోజు ఆగస్టు 1న అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. ఈ రెండు కారణాల వల్ల ఇక సుప్రీంకోర్టు తీర్మానానికి అనుగుణంగా వచ్చింది కనుక, అదే సమయంలో ముఖ్యమంత్రి నిర్దిష్టంగా ప్రకటించేది కనుక ఇక వర్గీకరణ జరగబోతుంది, మన బిడ్డల భవిష్యత్తు బాగుపడబోతుందని చెప్పి మనందరూ సంతోషించారు. కానీ స్వార్థపరులు, కాంగ్రెస్ పార్టీలో పలుకుబడి గల వ్యక్తులు ఏకకాలంలో చట్టసభలో 3 పదవులు పొందేంత కుటుంబం, తండ్రి వారసత్వంగా వచ్చిన డబ్బు, తండ్రి వారసత్వంగా వచ్చిన రాజకీయ పదవులు, అందులో వారికి వచ్చిన సొంత మీడియాను అడ్డం పెట్టుకొని వాళ్ళ సొంత పార్టీలను ప్రభుత్వాలను శాసిస్తూ వర్గీకరణకు అడుగడుగున అడ్డంకులు కల్పించే ప్రయత్నాలు ఇక్కడ చేస్తున్న విషయం మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో మీ అన్నగా చెప్తున్నా, ఈ నేపథ్యంలో మీ బిడ్డగా చెప్తున్నా, ఈ దేశంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ముందుకు సాగుతున్నది. ముఖ్యమైన కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ అమలు చేస్తున్నారు, కొన్ని రాష్ట్రాలు అమలు చేయడానికి ముందుకు సాగుతున్నాయి. కానీ ఎక్కడ లేని విధంగా తెలంగాణలోనే మనకు బలమైన అడ్డంకులు కల్పించే స్వార్థపరులు రోడ్డెక్కుతున్న విషయం మనం చూస్తున్నాం. ఈ ఒక్క విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను నేను. ఇగో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత, ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత పంజాబ్లో ఎస్సీ వర్గీకరణ పంజాబ్ ప్రభుత్వం అమలు చేస్తున్నది. అక్కడ ఎలాంటి అడ్డంకులు లేవు. మరి వర్గీకరణ కోరుకునే శక్తులు అక్కడ ఉన్నాయి, వర్గీకరణ వ్యతిరేక శక్తులు కూడా అక్కడ ఉన్నాయి. కానీ అక్కడ వర్గీకరణ అమలు జరుగుతున్నది. రెండోది, తమిళనాడు వర్గీకరణ అమలు జరుగుతున్నది. అక్కడ వర్గీకరణ కోరుకునే మనవాళ్ళు ఉన్నారు, వర్గీకరణ వ్యతిరేకించే ఉన్నారు. కానీ తమిళనాడు ప్రభుత్వం వాటన్నిటిని అధిగమించి ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్నది. మూడోది, ఈ మధ్యకాలంలోనే హర్యానాలో బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్నది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న పరిస్థితి ఈ విధంగా కనిపిస్తున్నది. ఇకపోతే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు కూడా అందుకు అనుగుణంగానే ముందుకు సాగుతున్నట్టుగా కనిపిస్తున్నది. ఒక 10 రోజుల క్రితం పెన్షన్ పంచడానికి ఆయన తిరుగుతున్న క్రమంలో ఒక మాదిగపల్లెకి వెళ్ళాడు. మాదిగపల్లెలో ఒక గుడిసెలో కూర్చొని చర్చించాడు. అక్కడ చదువుకుంటున్న పిల్లలను ఉద్దేశించి ఒక మాట మాట్లాడాడు. అది మనం సోషల్ మీడియాలో చూసాం. ఏం మాట్లాడిందంటే, పిల్లలారా మీరు బాగా చదువుకోండి, అతి త్వరలో నేను వర్గీకరణ చేయబోతున్నా, మీరు బాగా చదువుకుని బయటకెళ్ళండి అని చెప్పి అక్కడ మాట్లాడాడు. కానీ ఇక్కడ మాత్రమే సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తే మేము ఒప్పుకోమని ఇక్కడ ఒక బలమైన మన వ్యతిరేకమైన కుటుంబం, ఈ గడ్డ మీద నుంచే రాజకీయాలు చేసిన కుటుంబం, ఈ గడ్డ మీద నుంచే కేంద్ర పదవులు అనుభవించిన కుటుంబం, ఇవాళ ఆ కుటుంబంలోనే 3 పదవులు ఉండి ఆర్థికంగా ₹1,00,00,000 పైగా ఎదిగి వాళ్ళ సొంత మీడియాను అడ్డం పెట్టుకొని ఇప్పుడున్న పార్టీని ప్రభుత్వాన్ని కూడా శాసించే కాడ ఉండి అడుగడుగున వర్గీకరణ అమలు కూడా కుట్ర చేస్తున్న సందర్భం ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే మీ అన్నగా చెప్తున్నది ఏంటంటే, దక్షిణాది రాష్ట్రాల్లో మాదిగలు మెజారిటీ ఉన్నారు, దక్షిణాది రాష్ట్రాల్లో మాదిగలు మెజారిటీ ఉన్నారు. కానీ ఏ రాష్ట్రంలో లేనంత జనాభా, మాదిగల జనాభా ఎక్కువ జనాభా తెలంగాణలోనే ఉన్నాయి. 100 మంది షెడ్యూల్ కులాల జనాభా ఉంటే అందులో 70-70% జనాభా గల కులం మాదిగ కులం తెలంగాణలో ఉన్నాయి. రిజర్వేషన్ వర్గీకరణ జరిగితే ఎక్కువ రిజర్వేషన్ ఎవరికి వస్తాయి? మాదిగలకి వస్తాయి. ఎక్కువ జనాభా తెలంగాణలో ఉన్నది, రిజర్వేషన్ వర్గీకరణ జరిగితే ఎక్కువ వాట మనకే వస్తుంది. 15% రిజర్వేషన్ ఉన్న కాడ మినిమం 10% రిజర్వేషన్ మనకు అందడానికి అవకాశం ఉన్నది. వర్గీకరణ లేకపోవడం వల్ల ఆ 15%లో 2-3% కంటే మనం ఎక్కువ పొందే అవకాశం కనిపించట్లేదు. అంటే ఎక్కువ జనాభా ఉన్న కాడ మన వర్గీకరణ జరిగితే ఎక్కువ వాట వస్తుంది. కానీ మనం ఎక్కువ ఉన్న కాడనే స్వార్థపరుల అడ్డంకులు ఎక్కువ ఉన్నాయి. అది కేవలం వెంకట స్వామి కుటుంబం వల్లనే ఈ అడ్డంకులు వస్తున్న విషయం మర్చిపోతున్నాను. మీ బిడ్డగా మీ అన్నగా చెప్తున్నా, మీ బిడ్డగా మీ అన్నగా చెప్తున్నా, ఇంకా ఈ వెంకట స్వామి కుటుంబం కనుక రోడ్ మీదకి వచ్చి అడ్డం పడితే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో వాళ్ళ ముగ్గురికి అడ్రస్ లేకుండా చేద్దామనేసి మాదిగ బిడ్డల నోటికాడు కూడా గుంజుకోవాలని చూస్తే, మాదిగ బిడ్డల నోటికాడు కూడా ఇంకా గుంజుకుందామంటే
ఆ ముందుకొని మా బిడ్డలకు అన్యాయం చేయాలని చూస్తే మీరు ఏ రాజకీయాలను అడ్డం పెట్టుకొని ఇవాళ మా బిడ్డల నోటికాడు కూడా ఇప్పటికీ గుంజుకోవాలనుకుంటున్నారు. ఏ పదవులను అడ్డం పెట్టుకొని, ఏ డబ్బులు అడ్డం పెట్టుకొని, ఏ మీడియాను అడ్డం పెట్టుకొని మీరు మా జాతికి అన్యాయం చేయాలని కుట్ర చేస్తుంటో ఆ కుట్ర చేసే శక్తి మీకు ఉన్నదని ఇప్పుడు మీరు భావించుకుంటే మీకు ఆ శక్తి లేకుండా చేసే శక్తి మర్చిపోవాలనుకుంటే ఈ నేపథ్యంలో మీ అన్న ఒక విషయం గుర్తు చేస్తున్నాం. సోదరులారా సోదరులారా, మన పోరాటానికి 30 ఏళ్ళు. సోదరులారా సోదరులారా, మన పోరాటానికి 30 ఏళ్ళు దాటింది. 94 2024 30 ఏళ్ళు అయిపోయింది. మన 2025లో ఉన్న 30 సంవత్సరం. ఇంత సుదీర్ఘ కాలం భారతదేశంలో ఎంఆర్పీ ఉద్యమం నడుపుతున్నాం మనం. ఈ పోరాటంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినాయి. ఈ పోరాటంలో ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొన్నారు. ఈ పోరాటంలో ఎంతో మంది బిడ్డలు చనిపోయారు. పాపం శోభ భర్త కాలయ్య కూడా మన ఎంఆర్పీ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించిన వాళ్ళే. ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళినోడే కాలయ్య. సంకల బిడ్డ పెట్టుకొని ఏ జిల్లాకి వెళ్ళినా కూడా శోభ తిరిగిన అమ్మాయి. అదే సమయంలో ఒకనాడు అసెంబ్లీ పోయినమ్మ అసెంబ్లీ ముట్టడి అంటే శోభ మేరీ వీళ్ళ నాయకత్వంలో, వరలక్ష్మి నాయకత్వంలో అసెంబ్లీ ముట్టడించి ఆనాడు అంగీకారం సాధించిన దాంట్లో అమ్మాయి పాత్రలో ఉన్నారు. మీ అందరూ ఒక విషయం గుర్తు ఆలోచించండి. ఇప్పుడు వేదిక మీద మనకు పార్టీ నాయకులు ఉన్నారు. నేను ఏ పార్టీ కాదు. ఈ వేదిక మీద మనకు పార్టీ నాయకులు ఉన్నారు. నేను పార్టీ నాయకుడు కాదు. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే ఈ రాష్ట్రంలో మీరు ఏ పార్టీనన్నా గెలిపించుకోండి, మనల్ని కూడా ముఖ్యమంత్రి అవుతారనే ఆశ లేదు. ఈ రాష్ట్రంలో మనం ఏ పార్టీని గెలిపించుకోండి, ఏదైనా ఒక పార్టీ మాకెళ్ళి ముఖ్యమంత్రి అవుతారనే ఆ మాటే పార్టీ చెప్పాలి. మనం ఎవరికైనా కొట్టేసే కాడుకుంటున్నాం, తిరిగే కాడుకుంటున్నాం, కానీ అధికారం మాత్రం మనం చేతికి రాదు. కానీ మీరు పెద్ద మనసు చేసుకొని పార్టీలకు ఇచ్చే సమయంతో పోల్చుకుంటే ఒక 20-25% సమయం ఇవ్వండి. ఏ డిసిషన్ సాధించే 100 మన విజన్ భవిష్యత్తు. మీరు ఏ పార్టీ తిరిగినా, ఏ పార్టీ కోసం పనిచేసినా, మీరు ఓట్లు వేసే కాడ, మీరు ఏం చేసే కాడ ఈ రాష్ట్రంలో అధికారంలో మార్గాలకు ఎవరికి ఇస్తారనే గ్యారంటీ కనిపించలేదు. మీరు ఎవరినో పరిపాలించడం కోసమే మనం పనిచేయాల్సి వస్తుంది. కానీ మీరు ఇచ్చే సమయంలో, మీరు పార్టీలకు ఇచ్చే సమయంలో ఒక 20-25% కనుక మీరు జాబ్ ఇస్తే, ఏపీసీని సాధిస్తే 100 నేను దానికి కట్టుబడి ఉన్నా. ఏ పార్టీలో పోకపోవడానికి కూడా కారణం అదే. నాకు చంద్రబాబు నాయుడుతో పరిచయాలు లేవా, నాకు కేసీఆర్తో పరిచయాలు లేవా, నాకు రాజశేఖర్ గారితో పరిచయాలు లేవా అన్నాడు. లేదా ఇప్పుడు రేవంత్ రెడ్డితో పరిచయాలు లేవా, లేదా రాహుల్ గాంధీతో పరిచయాలు లేవా, సోనియా గాంధీతో పరిచయాలు లేవా, ప్రధానమంత్రితో పరిచయాలు లేవా? ఉన్నాయి. వాళ్ళు ఇచ్చింది తీసుకుంటే నాకు పదవులు రావా? వస్తాయి. కానీ నా జాతిని గెలిపిస్తే మొదట నా భవిష్యత్తుని ఇవాళ 2025లో ఉన్నాం కదా. సరిగ్గా 29 ఏళ్ల క్రితమే హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధం చేశాం. సరిగ్గా 29 ఏళ్ల క్రితమే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటే మన మీటింగ్ రప్పించాం. ఇది ఇప్పటి పుస్తకం కాదు. చంద్రబాబు నాయుడు గారిని 96లో మన మీటింగ్ హైదరాబాద్ రప్పించాం. ఎన్నేళ్ల క్రితం? 29 ఏళ్ల క్రితం. 29 ఏళ్ల క్రితమే చంద్రబాబు నాయుడు గారిని రప్పించాం. 29 ఏళ్ల క్రితమే హైదరాబాద్ నగరాన్ని 10 లక్షల మందితో దిగ్బంధం చేశాం. ఆ దిగ్బంధం చేసిన ఆనాడే ఉద్యమం ఈ దేశం దృష్టిలో ఒక పెద్ద ఉద్యమే. ఈనాడే కాదు, ఆనాడే పెద్ద ఉద్యమం. అదే చంద్రబాబు నాయుడు గారు ఎంతో కొంత కృష్ణమాదిగారు అనే వ్యక్తి నాయకుడిగా ఎదిగింది కనుక కృష్ణమాదిగారికి అవకాశం ఇద్దామని చెప్పి ఈ పెద్దపల్లి గడ్డ మీదనే ఉన్నాం కదా. 98 ఎప్పుడు, 2025 ఎప్పుడు? 27 ఏళ్ల క్రితం కదా. 27 ఏళ్ల క్రితం ఇదే పెద్దపల్లి పార్లమెంట్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు నాకు ఇస్తే నాకు వద్దని చెప్పి సుబ్రహ్మణ్యం ఇస్తే లేదా, నాకు వద్దని చెప్పి మన ఆడబిడ్డ అని చెప్పి మనకు వద్దని చెప్పి మన
వచ్చారు. మన పెద్దయిన మాతృ నరసయ్య, మన పెద్దయిన మాతృ నరసయ్య, అదే సమయంలో ఆటో డాక్టర్ లక్ష్మణ్, అదే సమయంలో సుగుణ కుమారి. ఈ ముగ్గురు వచ్చి అన్న నీకు చంద్రబాబు నాయుడు పరిమిస్తా అన్నట్టు నువ్వు తీసుకోవాలంటున్నాను పేపర్ వచ్చింది, మా ముగ్గురులో ఎవరికన్నా నింపి కానీ మాలకు రాకుండా చూడు అంటే ఆ ముగ్గురులో అమ్మాయి వాళ్ళ కూడా అన్నది, అన్న మన వాళ్ళు పురుషులు ఎవరైనా ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీగా అవుతారు, నందెల